Hi, Namaste. Welcome to my channel. The stories in this video are based on verified history, local stories, local legends, and news reports. This content is for informational and educational purpose only. Please watch with understanding and respect for local belief. ఈ వీడియోలో చూపించే కంటెంట్ అంతా హిస్టరీ, లోకల్ స్టోరీస్, న్యూస్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని మాత్రమే చేస్తున్నాను. ఎవరిని బాధ పెట్టాలన్న ఉద్దేశం మాత్రం కాదు. నందూర్ నింబదైత్య ఈ ఊరు అహ్మద్ నగర్ మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ హనుమంతుడికి ప్రవేశం లేదు. వీళ్ళ కల్చర్ ప్రకారం, మైథలాజికల్ ట్రెడిషన్ ప్రకారం హనుమంతుడిని పూజించరు. ఇక్కడ నింబదైత్య అనే ఒక రాక్షసుడిని పూజిస్తారు. హనుమంతుడిని పూజించిన, నమ్మిన చెడు జరుగుతుందని వాళ్ళ నమ్మకాలు. కనీసం హనుమంతుడు, మారుతి అన్న పేర్లు కూడా పెట్టుకోరు. మారుతి బ్రాండ్ కి సంబంధించిన వెహికల్స్ కూడా ఈ ఊర్లోకి రానివ్వరు. అసలు జరిగిన కథ ఏంటంటే, రామాయణంలో జరిగిన సందర్భాల ప్రకారం హనుమంతుడు సీతాదేవిని వెతుక్కుంటూ దండకారణ్య అడవిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న నింబదైత్య అనే రాక్షసుడు ఇద్దరు ఎదురుపడి మాటలు కాస్త యుద్ధంగా మారతాయి. అలా జరిగిన యుద్ధంలో ఇద్దరు అలిసిపోయి ఉండగా నింబదైత్య, హనుమంతుడు ఇద్దరు రాముడిని వేడుకుంటారు. వాళ్ళలో ఎవరు గెలిచారో చెప్పమని. అక్కడికి వచ్చిన రాముడు నింబదైత్య కూడా తన భక్తుడే అని తెలుసుకొని తన భక్తికి మెచ్చి ఒక వరం ఇస్తాడు. అదేంటంటే, దండకారణ్య ప్రాంతం మొత్తము నింబదైత్యాన్ని దేవుడిలా పూజిస్తారని, తన గుడి మాత్రమే ఉంటుందని, హనుమంతుడి పేరు కాని గుడి కాని అక్కడ ఉండదు అని వరమిస్తాడు. అది ఈ రోజుకి కూడా అక్కడి ప్రజలు నమ్మి అదే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. మనం చూడబోయే నెక్స్ట్ విలేజ్ ద్రోణగిరి, ఉత్తరాఖండ్. హిమాలయాల్లోని ఉత్తరాఖండ్ లో ద్రోణగిరి అనే గ్రామం ఉంది. రామాయణంలో రాముడి సైన్యానికి మరియు రావణాసుడి సైన్యానికి జరిగిన యుద్ధంలో రావణాసుడి కొడుకు మేఘనద లక్ష్మణుడితో యుద్ధం చేస్తూ లక్ష్మణునికి ప్రాణాపాయ స్థితి వస్తుంది. అప్పుడు సుషేణ వైద్య అనే వైద్యుడు హనుమంతుడికి చెప్తాడు, సంజీవని మూలిక తీసుకొస్తే లక్ష్మణుడిని బ్రతికించుకోవచ్చు, ఈ ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి తీసుకురావచ్చు అని. అప్పుడు హనుమంతుడు ఆ మూలిక కోసం వెతుక్కుంటూ హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతానికి చేరుకుంటాడు. తన తొందరపాటులో సంజీవని మూలిక తీసుకోకుండా ద్రోణగిరి పర్వతాన్ని ఎత్తుకుని తీసుకొస్తాడు. అప్పుడు అక్కడున్న ద్రోణగిరి ప్రజలందరికీ హనుమంతుడి మీద చాలా ఆగ్రహం, కోపంతో ఉంటారు. ఎందుకంటే ద్రోణగిరి అనే ఆ పర్వతాన్ని అక్కడున్న ప్రజలు దేవుడిలా కొలుస్తారు. హనుమంతుడు ఆ పర్వతాన్ని అలా ఎత్తడం వల్ల వాళ్ళ దేవుడికి హాని జరిగిందని, వాళ్ళ నమ్మకాలకు హాని జరిగిందని ఆ కోపంతో ఆంజనేయుడిని ఈ రోజు వరకు వాళ్ళు పూజించరు. ద్రోణగిరి మరియు నింబదైత్య ఈ రెండు ప్రాంతాల్లో ఆంజనేయుడిని అంటే హనుమంతుడిని పూజించకపోవడానికి కారణాలు ఇవి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని నేను భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.